జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి మనం ఇప్పటిదాకా అనుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే, లేదా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమై ఉంది. బీజేపీ మూడో స్థానంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నది మనమంతా మాట్లాడుకుంటూ ఉన్నాం. లేదా ఆ రకమైన సమాచారం బాగా వ్యాపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వార్త కనిపిస్తుంది. అది ఏంటంటే, ఆసక్తికరంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వేలు. దాని తర్వాత ఈ సర్వే ఎవరిది? లోక్ జన్ లోక్ పోల్ సర్వే, జన్ లోక్ పోల్ సర్వే అనే సర్వే పేరిట ఒకటి విడుదలైంది ట్విట్టర్లో. ఇందులో కాంగ్రెస్ పార్టీ 39.10%తో ఉంది. 39.10%, 39.10%. తర్వాత బీజేపీ 34.55%, అండ్ బీఆర్ఎస్ పార్టీ 23.25%, అండ్ అదర్స్ 3.10%. ఇక్కడ కాంగ్రెస్ తర్వాత బీజేపీకి ఇచ్చింది ఈ సర్వే. ఇది జన్ లోక్ పోల్ సర్వే. మన అందరికీ నిజంగానే ఇది ఆసక్తికరంగానే ఉంది, ఆశ్చర్యకరంగానే ఉంది. ఈ సర్వే ఏ బేస్ పైన జరిగింది, ఏమిటి అనే దానికి సంబంధించి మన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. కానీ ఇది ఇవాళ విడుదలైంది. అంటే అక్టోబర్ 27న విడుదలైన ఈ సర్వేలో వాళ్ళు బీజేపీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. చూడండి, మనం మాట్లాడుకుంటున్న దానికి లేదా బయట జరుగుతున్న ప్రచారానికి భిన్నమైన సర్వే ఇది. 39.10% కాంగ్రెస్కు ఇస్తే వాళ్ళు ఈ సర్వేలో 34.55% బీజేపీకి ఇస్తున్నారంటే ఆల్మోస్ట్ 5% పైన కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఐదర్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు సెకండ్ ప్లేస్ వచ్చినా సెకండ్ ప్లేస్ కోసమే పోరాడాలి. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి ఎటువంటి ఆప్షన్ లేదు. వాళ్ళు సెకండ్, థర్డ్ ప్లేస్ కోసం వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరగవలసిందే. అయితే ఇక్కడ జన్ లోక్ పోల్ సర్వే ప్రకారం బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. 34.55% అంటే సామాన్య విషయం కాదు. అండ్ బీఆర్ఎస్ పార్టీ 23.25, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ ఏదికి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఆల్మోస్ట్ 16% గ్యాప్ కనబడుతోంది. 16%. వేరాజ్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి మధ్యలో 4% గ్యాప్ కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఆల్మోస్ట్ 16% ఆఫ్ ది ఓట్స్ వాళ్లకు ఆధిక్యం కనిపిస్తుంది కాంగ్రెస్కి, 16% పైగా. సరే, అదర్స్ 3.10 కాబట్టి, అది 10 కాబట్టి అది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. సో ఈ జన్ లోక్ పోల్ సర్వే అనేది నిజంగా చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది తాజాగా విడుదలైన సర్వే కనుక నేను చెప్తున్నాను. ఈ సర్వేకి సంబంధించిన మెరిట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు దీనికి సంబంధించిన శాంక్టిటీ, అంటే దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే దానిపైన నేనేమి మాట్లాడాను, వ్యాఖ్యానం చేయను. కానీ పక్కాగా నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ కాన్స్టిట్యుయెన్సీలో జరుగుతున్న ఎన్నికల్లో పక్కాగా ఓటర్ల నాడి మాత్రం కాంగ్రెస్ వైపు ఉంది. ఇందులో ఎవరికి ఏ సందేహం లేదు. కాంగ్రెస్ వైపే ఆధిక్యం కనిపిస్తోంది. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు. బీసీ క్యాండిడేట్ అయి ఉండడం కావచ్చు, నవీన్ యాదవ్కు స్థానబలం ఉండడం కావచ్చు, అండ్ ఆయన కొంత ప్రజల్లో బాగా పాపులర్ అయి ఉండొచ్చు, గతంలో 2 సార్లు ఓడిపోయిన సానుభూతి పొందుతూ ఉండొచ్చు, బస్తీలో ఆయనకు కొంత ఆదరణ ఉండొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీలను ఓవర్టేక్ చేసి నవీన్ యాదవ్ ఆల్మోస్ట్ 15-16% పైగా ఆయన ఆధిక్యంలో ఉన్నట్టు కనబడుతుంది. సో ఈ జన్ లోక్ పోల్ సర్వే అనే దాని శాంక్టిటీ గురించి మనం ఒక నిమిషం పక్కన పెడదాం. ఎందుకంటే మనము ఆ సర్వే శాంక్టిటీ ఏమిటి, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఎట్లా చేశారు, దాన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అనే విషయాల జోలికి నేను పోదలుచుకోలేదు. ఒక సర్వే వచ్చింది, అది ట్విట్టర్లో వచ్చింది, ఇది బాగా వైరల్ కూడా అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన సర్వే అందరి అంచనాలకు భిన్నంగా ఉంది. సాధారణంగా ఏంటంటే మిగతా వాళ్ళు ఇచ్చినట్టే ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు సర్వేలు వస్తుంటాయి. ఇంకొక సర్వే గురించి చెప్తాను. ఈ మధ్యలో ఆర్ఆర్ పొలిటికల్ సర్వే అనే సంస్థ నిర్వహించింది. 3 ఆఫ్ ది
జూబ్లీ హిల్స్ అనే సర్వే నిర్వహించింది పేరిట 3 ఆఫ్ ది జూబ్లీ హిల్స్. దాంట్లో ఎమ్మెల్యేగా ఎవరుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ప్రశ్న. ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలి అనే దానిపైన వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఇది ఆర్ఆర్ పొలిటికల్ సర్వే. దీంట్లో నవీన్ యాదవ్కు ఎమ్మెల్యేగా ఆల్మోస్ట్ 49.55% మొగ్గు చూపారు. ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు 49.55% మొగ్గు చూపినట్లు ఆర్ఆర్ పొలిటికల్ సర్వే ఒక సర్వేను విడుదల చేసింది. సో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 33.35 ఇచ్చింది ఆ సర్వే. 33.35 అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 16% గ్యాప్ కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ 16% అప్పర్ హ్యాండ్ ఉంది, 15 to 16%. తర్వాత తెలియదు అన్నవాళ్ళు 12% ఇచ్చారు. ఇందులో వీళ్ళు అసలు బీజేపీ గురించి ప్రస్తావించలేదు. ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన సర్వే. అంటే బీజేపీకి వచ్చినా కూడా 11% or 12% వస్తాయని వాళ్ళు ఇచ్చారు. అంటే 11-12% అంటే ఆల్మోస్ట్ ఒకవేళ 2 లక్షల ఓట్లు పోలయ్యా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం అవుట్ ఆఫ్ 4 lakhs ఓట్స్లో ఒకవేళ పోలయ్యే ఓటు 2 లక్షల పైన ఉందనుకో, 2,20,000 అనుకుంటే ఇక్కడ 11 or 12% ఓట్స్ బీజేపీకి పోలైతే ఆల్మోస్ట్ 20,000-25,000కు మించి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అప్పుడు కూడా ఆయనకు 25,000 ఓట్లు వచ్చాయి. సో ఇంచుమించు అదే రేషియోలో, అదే రేంజ్లో ఆయనకు అంటే బీజేపీకి అక్కడ ఓట్లు లభించే అవకాశం ఉన్నట్టు ఆర్ఆర్ పొలిటికల్ సర్వే తెలియజేసింది. ఈ సర్వే జన్ లోక్ పోల్ సర్వేకు భిన్నంగా ఉంది మళ్ళీ. అంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఆర్ఆర్ పొలిటికల్ సర్వే తెలియజేస్తుంటే, ఇంకొక సర్వే మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చూపుతోంది. బీఆర్ఎస్ 3rd ప్లేస్లోకి నెట్టేసింది ఆ సర్వే. అంటే బీఆర్ఎస్ 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. పైగా దీనికి సంబంధించి ట్విట్టర్లో ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఇక్కడ 2వ స్థానంలో బీజేపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. అండ్ ఫలితాల బాధ్యత అంతా కూడా కిషన్ రెడ్డిదేనంటూ సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కారణంగానే తమ పార్టీ ఇమేజ్ దెబ్బతింటున్నట్టుగా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా ఒక కథనం గులాబీ పుష్పం అనే ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ వచ్చింది. సో జూబ్లీ హిల్స్కు సంబంధించిన ఉప ఎన్నిక బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకున్నట్టు కనబడటం లేదు. ఎందుకంటే నామినేషన్ రోజు కనిపించిన హడావుడి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఇంకా పోలింగ్కు బహుశా 2 వారాలు కూడా లేదు. పూర్తిగా నవంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. సో ఈ కాంటెస్ట్లో బీజేపీకి సంబంధించిన నాయకులు అంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే మిగతా నాయకులు కానీ దీనిపై గట్టిగా నిలబడి ఆ స్థలాన్ని గెలుచుకోవాలి అనే ఒక పోరాట పటిమ కానీ, లేకపోతే ఏది యుద్ధ శైలి కానీ ఏమీ మనకు కనిపించడం లేదు. అందువల్ల బీజేపీ ఆల్మోస్ట్ పోటీలో 3rd ప్లేస్కి పోయే అవకాశం ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది, సాధారణమైన అంచనా. ఎవరిని అడిగినా కూడా అదే చెప్తుంటారు, బీజేపీ 3rd ప్లేస్. కానీ మరి ఈ జన్ లోక్ పోల్ సర్వే ఎవరిది, ఆ సంస్థ ఎక్కడిది, ఏ రకంగా సర్వే నిర్వహించింది ఏంటి అనేది తెలియదు. కానీ వాళ్ళు దిగ్భ్రాంతికరమైన సర్వేను విడుదల చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ ఇవ్వలేకపోవడానికి కారణం కేసీఆర్కు కిషన్ రెడ్డికి మధ్య ఉన్న చీకటి ఒప్పందం అని కూడా కొన్ని కథనాలు ఇప్పుడు ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.